సార్, కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పై విధిస్తున్న ఆంక్షలకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? కర్ణాటక ప్రభుత్వము అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ముందున్నాయి. అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలోనే ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ ఒక మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో, హింసను రెచ్చగొట్టే పద్ధతిలో ఏ ఆర్గనైజేషన్ పనిచేసినా సరే దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు అడ్డు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇవాళ మనది మతాతీత లౌకిక రాజ్యాంగం, మనది సెక్యులర్ స్టేట్. ఇండియా అనేది మన ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం, మత ఉన్మాదాన్ని రెచ్చగొడతాం, మైనారిటీలను భయభ్రాంతికి గురి చేస్తామని ఎవరన్నా సరే దాన్ని సహించాల్సిన అవసరం లేదు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో దానిపైన వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము వారు కన్నెర్ర చేస్తా ఉన్నారు. మీరు కన్నెర్ర చేసినా, మీరు ఏం చెప్పినా మీరు కూడా రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది. మాకు రాజ్యాంగము అక్కర్లేదు, మేము రాజ్యాంగానికి అతీతంగా ఉంటాము, రాజ్యాంగాన్ని మేము గౌరవించము అంటే అలాంటి వారికి అది ఖచ్చితంగా మన ప్రజలు ఒప్పుకోరు, మన రాజకీయ పార్టీలు ఒప్పుకోవు, ప్రభుత్వాలు కూడా అంగీకరించవు. సార్, మరోపక్క రేపు తెలంగాణలో బీసీల బంద్, ఎందుకు అది బంద్ వరకు వెళ్ళిందంటారు? తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందుగా జనగణన జరిపింది. జనగణనలో దాదాపు 56% మంది జనాభా బీసీలు ఉన్నారని తేల్చారు. దీనిపైన వారు కమిటీ వేసి ఆ కమిటీ సూచన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ 42% రిజర్వేషన్లు దాన్ని అమలు చేయకూడదని చెప్పి కొంతమంది హైకోర్టులో వారు బిల్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరిగింది. కాబట్టి ఏమంటే అది కోర్టులో ఉంది కాబట్టి ఇవాళ దాన్ని చేయాలని చెప్పి, దీనికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న గవర్నర్, ఎవరైతే తెలంగాణ గవర్నర్ ఉన్నారో వారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కూడా దానికి ఆయన కన్సెంట్ ఇవ్వకుండా దాన్ని ఆపేస్తారు. దానివల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమైంది. నిజంగా అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేశారు. ఆ 2 బిల్లుల ప్రకారం 42% రిజర్వేషన్ బిల్లులు ఆయన గవర్నర్ ఆమోదిస్తే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండేది, అప్పుడు ముందుకు సాగడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది బీజేపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఇది ఒక పక్కేమో బీజేపీ ఎంపీలు ఇక్కడ వచ్చి చెప్తా అన్నారు మేము కూడా బీసీ బంద్కు మద్దతే అని, మరోవైపు ఏమో వాళ్ళ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఈ 42% రిజర్వేషన్ల అమలు కాకుండా అన్ని రకాల ఆటంకాలు కల్పిస్తా ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బంద్ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మద్దతు ప్రకటించడమే కాకుండా రేపు వీరికి సంఘీభావంగా మచిలీపట్నంలో బీసీ సంఘాల నాయకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. సార్, వాళ్ళ డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి సార్? వాళ్ళ డిమాండ్స్ పైన ఖచ్చితంగా కోర్టులో కూడా జరగాలి. ముఖ్యంగా గవర్నర్ ఆమోదించాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాళ్ళకి స్థానిక సంస్థల్లో వారికి సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఆమోదించారు. ఇప్పుడు శాసన సభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశారు. ఆ బిల్లు ఆమోదించబడింది. కాబట్టి ఆ బిల్లును తొక్కిపెట్టడానికి మన గవర్నర్ గారు ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఆ బిల్లుకు ఆమోదం తెలియజేయాలి, దాన్ని అమలులోకి తేవాలని చెప్పి కోరుతాం. సార్, ఇప్పుడు వందలాదిగా నక్సలైట్లు లొంగిపోతున్నారు సార్. ఇప్పటివరకు మనకు తెలిసిన 208 మంది లొంగిపోయారు అని ఒకసారి చెప్తారా? ఎందువల్ల అంటారు? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వము వారు ఒక పనిగా పెట్టుకుని వాళ్ళ నక్సలైట్లు ఊచిపోతకు వస్తా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ గా తీసుకొని ముఖ్యంగా అబూజ్బండ్ అడవుల్లో ఎవరైతే ఉన్నారో ఆ అడవుల్లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది గుర్తించే ఆ నక్సలైట్ నాయకులు కూడా వాళ్ళు చర్చల కోసం వారు కూడా ముందుకొచ్చారు. చర్చలు చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వము, ఇది ఒక ప్రజాతంత్ర విధానం ద్వారా కేంద్రంలో వారు అధికారంలోకి వచ్చారు. ఈవెన్ రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారు అధికారంలోకి వచ్చారు.
ఒక సంస్థ మేము ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడానికి చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారితో మాట్లాడాలి, వారి డిమాండ్స్ ఏమో తెలుసుకోవాలి. వారి డిమాండ్ వాళ్ళతో మేము మా చర్చలే చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యం అని అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అనిపించుకోదు. ఏదేమైనా సరే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్థానికంగా ఉన్న పరిస్థితులు, అక్కడ తీవ్రమైన ఒత్తిడి రావడం, నక్సలైట్లు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో ఇవాళ చాలా మంది లొంగిపోతా ఉన్నారు. ఇది అయినా దీనికి ఇది ఒక సరైన పరిష్కారం అయితే కాదు. ఈ సరైన పరిష్కారం ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు చేయడానికి ముందుకు రావాలి, వారితో చర్చించాలి. చర్చించిన తర్వాత వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే ప్రభుత్వం పరిశీలన చేసి పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఒక ప్రజాతంత్ర పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు, అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఈవెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా సరే, నేను చర్చలకు వస్తాను అన్నప్పుడు నేను చర్చలు చేయను, చర్చలు నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పే హక్కు ప్రజాస్వామిక ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చర్చలు చేయాలని కోరుతాను. ఇప్పుడు వాళ్ళు ప్రాణ భయంతో లొంగిపోతున్నారా, లేకపోతే నిజంగానే మనసు మార్చుకుని ఇది ఈ దారి కరెక్ట్ కాదు అనుకుని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి లొంగిపోతున్నారా అని అనుకోవచ్చా? ఇది రాష్ట్రాలకి మంచిదే అంటారా? ఇప్పుడు ప్రాణ భయంతో లొంగిపోవచ్చు, కొంతమంది ప్రాణ భయంతో లొంగిపోవచ్చు, కొంతమంది వాళ్ళ రియలైజేషన్ కూడా వచ్చి ఉండొచ్చు, లేదంటే మారిన పరిస్థితుల్లో ఇది వీలు కాదని ఒక అంచనాకి వచ్చి ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ చెప్పేది ఏమంటే మనమందరం కూడా బయట ఉన్నాం, వారు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే అడవుల్లో ఉన్నారు, ఆయుధాలు ధరించి ఉన్నారు. ఆయుధాలు ధరించి ఉన్న ఒక సంస్థ మేము ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ఇవాళ ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? వారితో మీరు చర్చలు చేయండి. చర్చలు చేసిన తర్వాత మీరు అన్ని సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కారం చేయదు. వారు చెప్పిన ఏవైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది, అది చేయండి. తర్వాత వారు మీరు ప్రభుత్వం కూడా సూచన చేయండి, మీరు ఆయుధాలు వదలండి అని చెప్పండి, తప్పేం లేదు. జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే. మేము కూడా చెప్తాం, సిపిఐగా కూడా మేము చెప్పేది ఏమంటే ఇవాళ ఆయుధాలు ధరించి మీరు అడవుల్లో ఉన్నంత మాత్రాన, లేదా కంటికి కన్ను పంటికి పన్ను అనే ఒక సిద్ధాంతం ద్వారా మీరు చేయడం ద్వారా మీరు సాధించేది ఏమీ ఉండదు. మీరు కూడా జనజీవన స్రవంతిలోకి రాండి, అందరం కూడా కలిసి పనిచేద్దామని కూడా మేము వారికి పిలుపునిస్తాము. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అంటే ఎటువంటి ఏం చేయాలంటారు? వాళ్ళు మరలా మనసు మార్చుకుని అడవుల బాట పట్టకుండా ఉండాలి అంటే ఏం జరగాలంటారు? ఎవరైతే జనజీవన స్రవంతిలోకి రావడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంటే మళ్ళీ వారికి ఇబ్బందులు పెట్టడము, వాళ్ళకి మళ్ళీ కొత్త కేసులు పెట్టడము, లేదా వాళ్ళని జైలు పాలు చేయడం కాకోకుండా ఎవరైతే జనజీవన స్రవంతిలోకి వచ్చారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి కుటుంబ పరిస్థితులు ఏమిటి, వారి చదువు సంధ్యలు ఏమిటి, వీటన్నిటి కూడా పరిశీలన చేసి వారు కూడా ఇతర ప్రజానీకంతో పాటు కలిసి జీవించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా వారు కూడా మనతో పాటు కలిసి పనిచేయడానికి, సామాజిక అభివృద్ధిలో వారు కూడా ఒక రకం పాత్ర పోషించడానికి ప్రభుత్వం సహకరించాలి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం కూడా చాలా లిబరల్ గా, మరో మాటలో చెప్పాలంటే వారి పట్ల ఉదారంగా వ్యవహరించడమే కాదు, అన్ని రకాలుగా వారిని ఆదుకునే పద్ధతిలో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.